గంగణపతే నమః. నమస్తే అండి. విశ్వవసునామ సంవత్సరంకి మనం ఆహ్వానం పలికాం కదా. ఉగాది రోజు పంచాంగ శ్రవణంలో అందరూ రాశి ఫలాలు తెలుసుకొని ఉంటారు కదండి. కొన్ని రాశుల వాళ్ళకైతే ఏలినాడు శని, అర్ధాష్టమ శని అని పండితులు చెప్పుంటారు. ఆ శని భగవాను దృష్టి మనపై ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామండి. ఆ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఆ భగవానుని ప్రతాపం తక్కువలో పోవటం మరియు ఆ ప్రతాపం తట్టుకునే శక్తి మనకు కలుగజేస్తారన్నమాట. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్లో ఓం నమః శివాయ అని పెట్టవలసిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దామండి. నవగ్రహాల్లో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శనిగ్రహం అన్నమాట. శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేందుకు సుమారు 2.5 సంవత్సరం సమయం పడుతుందండి అని జ్యోతిష శాస్త్రంలో శనిగ్రహానికి ఉన్న ప్రాముఖ్యత మన పండితులు చెప్పి ఉంటారు. పురాణాల్లో శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతిగా ఉంటారని చెప్తున్నాయి కదండి. అందుకే శనిదేవుని స్థానం ఎల్లప్పుడూ శని ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతుంటారండి. ఈ సమయంలో శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలండి. ఇలా చేయటం వల్ల దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోవటమే కాకుండా ఏలినాడు శని ప్రభావము తగ్గుతుందని చాలామంది నమ్ముతారండి. ముందుగా శని ప్రభావ పరిహారాలు తెలుసుకునే ముందు శని ప్రభావం ఎంతటి వారికైనా తప్పదని తెలుసుకోవడానికి ఒక చిన్న కథ తెలుసుకుందామండి. శని స్తోత్రం భావంతో తెలుసుకొని మనము కథలోకి వెళ్దామండి. శని స్తోత్రం ఏమిటంటే, నీలాంజన సమాభాసం రమిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం త్వం నమామి శనిశ్చరం. దీని భావం ఏంటంటే, నల్లటి కాటుక రూపంలో ఉన్నటువంటి వాడు సూర్యభగవానుడి పుత్రుడు, యముడికి సోదరుడు, ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యభగవానుడికి జన్మించిన వాడైనటువంటి శనీశ్వరునికి నమస్కరిస్తున్నాము. ఇక కథలోకి వెళ్దామండి. శని ప్రభావం తెలిపే కథ ఏంటంటే, ఒకరోజు ఇంకా కొంచెం సేపట్లో తెల్లవారుతుందనగా శివుడికి ఒక కల వచ్చిందండి. ఆ కలలో శనిదేవుడు వచ్చారనమాట. వచ్చి తన దగ్గరికి, నేను ఇవాళ సాయంత్రం 6 గంటల లోపల నేను ఎత్తినెక్కి నా ప్రభావం చూపిస్తాను, అది కనీసం కొన్ని గంటల పాటు అన్నాడు. వెంటనే శివుడికి మెలకువ వచ్చిందనమాట. దాంతో పాటు కోపం కూడా వచ్చింది. ఈ శని నన్నేం చేయగలడు, అయినా నేను ఎవరనుకుంటున్నాడు, వీడు మామూలు ప్రాణులతో ఆడుకున్నట్లు నాతో కూడా ఆడుకోవాలనుకుంటున్నాడేమో, ఈసారి వీడికి ఒక మంచి గుణపాఠం లభిస్తుంది, గొప్ప వాళ్ళతో పెట్టుకోకూడదని తెలుస్తుంది అనుకున్నాడు శివుడు. కానీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ శివుడికి కంగారు ఎక్కువైంది. శని చిలిపి చేష్టల వల్ల ప్రమాదం పెద్దగా ఉండదు, కానీ కష్టం మాత్రం బాగానే ఉంటుంది. అందుకని ముందుగానే అన్నిటికీ సిద్ధపడి ఉండటం అవసరం అనుకున్నాడు. వెంటనే పార్వతిని స్నేహితుల ఇంటికో ఎక్కడికో పంపించడం, హడావుడిగా పిల్లలందరినీ బంధువుల ఇళ్ళకు పంపించడం, తన వాహనం ఎద్దు వాహనాన్ని పశువైద్యుడి దగ్గరికి పంపించడం, మరి తన కోసం కైలాసంలో ఒక మూలన లోతైన గుంటను ఒకదాన్ని త్రవ్వించుకున్నాడు అనమాట. అనుకున్న సమయానికి కొంచెం ముందుగానే ఆ గుంటలోకి దిగి లోపల లోతుగా కూర్చొని పైన మూత పెట్టేసుకున్నాడు. అక్కడ మట్టి అంతా కొంచెం తడితడిగా, వాసనగా, అసౌకర్యంగా ఉందన్నమాట. అయినా ఆ గుంతలోనే కూర్చొని శని కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు శివుడు. ఈ శనికి పంతం ఎక్కువ, మాట నెగ్గించుకోవడం కోసం ఏమైనా చేయగలడు వాడు. ఇప్పుడు నన్ను ఏం చేద్దామని అనుకున్నాడు, మరి చూద్దాం అనుకుంటూ కూర్చున్నాడు. గంట అయింది, 2 గంటలు, 3 గంటలు గడిచాయి. అయినా శని జాడలేదనమాట. శివుడు అనేక విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఏమై ఉంటుంది, శని ఈ చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతూ ఉండి ఉంటాడు, నేను ఇక్కడ దాక్కున్న సంగతి తెలియదేమో, లేకపోతే నాతో తలపడేందుకు ధైర్యం చాలట్లేదేమో, పిరికి పందకు అనుకున్నాడనమాట. పొట్టి పొగరబోతు ఎంత లేసి మాటలు మాట్లాడాడు. ఇప్పుడు వాడి గర్వం పూర్తిగా అణిగిపోయి ఉంటుంది.
మంచిదేలే, ఎవరితో ఎట్లా మాట్లాడాలో అర్థమై ఉంటుంది, కొంచెం నాతో పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని తెలిసి ఉంటుంది అనుకున్నాడు. అంతలో సమయం 6 గంటలు అవ్వనే అయ్యింది. శని రానే లేదు. పిరికివాడి మాటలన్నీ మూటగట్టుకుని ఏ మారుమూలనో దాక్కొని ఉంటాడు. శివుని కోపాగ్నిని ఎదుర్కొంటే ప్రమాదం అని గ్రహించి ఎక్కడో నక్కి ఉంటాడు పాపం అని నవ్వుకున్నారనమాట శివుడు. గుంటలో నుండి బయటకు వచ్చి మెల్లగా వాళ్ళ ఇంటివైపు నడవటం మొదలెట్టారనమాట చిరునవ్వుతో. అంతలో అక్కడే ఒక చెట్టు కింద దర్జాగా కాలు మీద కాలు వేసుకొని పడుకున్న శని కనపడ్డాడు. శివుడు విజయగర్వంతో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. శివుడిని చూడగానే శని నమస్కారం చేశాడు. శివుడు కుశలంగా నవ్వుతూ అడిగాడు, ఏమైంది చిన్నోడా, నువ్వన్న మాటలు మర్చిపోయావా, లేకపోతే భయపడి వెనక్కి తగ్గావా? అయితే నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందిలే. ఎవరినన్నా పీడించాలని అనుకునే ముందు నువ్వు వాళ్ళు ఎంత బలవంతులా అనేది జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళ శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా ఊరకే బీరాలు పలకూడదు, అర్థమైందా? ఈ మాత్రం గుణపాఠం అయితే దొరికింది కదా నీకు అన్నారనమాట పెద్ద మనిషిలాగా. శని గట్టిగా నవ్వాడు. పరమశివ నమస్కారం. నువ్వు వట్టి బోలాశంకరుడు అని విని ఉన్నాను, కానీ మరీ ఇంత మాయకుడు అని కలలో కూడా ఊహించలేదయ్యా. నేను నిన్ను అన్ని కష్టాలు పాలు చేసినా ఇంకా నువ్వు నా ప్రభావాన్ని గుర్తించనే లేదంటే ఆశ్చర్యంగా ఉంది తండ్రి. నువ్వు నీ భార్యను పిల్లలను చివరికి నీ వాహనాన్ని కూడా ఎక్కడికో పంపించవలసి వచ్చింది. నేలలో అంత లోతు గుంటలో తడితడిగా వాసనగా ఉండే మారుమూల ప్రదేశంలో 1-2 కాదు 6 గంటల పాటు నక్కి కూర్చోవలసి వచ్చింది. ఇదంతా నా ప్రభావం వల్ల కాకుంటే మరి దేనివల్ల అయ్యా స్వామి? స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు శని. కేవలం నా ధర్మ నిర్వర్తించాను, క్షమించండి స్వామి అని శనిదేవుడు ఈశ్వరుణ్ణి వేడుకున్నారన్నమాట. ఈ కథ వల్ల మన శని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదండి. ఇక శని ప్రభావం మనకి ఉన్నదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందామా? మరి మనము ఈ శని ప్రభావం వల్ల జాగ్రత్తగా ఎటువంటి కష్టాలు లేకుండా మన జీవనం కొనసాగాలంటే ముందుగా గణపతి మంత్రం చదువుకొని ఓం గం గణపతయే నమః అని ప్రతిరోజు చదువుకొని శనేశ్వర స్తోత్రం ముందుగా వీడియోలో చెప్పాను కదండి. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం త్వం నమామి శనేశ్వరం అని చదువుకోవాలండి. ఇంకొకటి పరిహారం అంటే ప్రతి అమావాస్య వేళ తప్పక శనీశ్వరుని పూజించాలండి. మరి ప్రతి శనివారం నవగ్రహాలయంలో తైలాభిషేకం చేయించుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే నవగ్రహ ప్రదక్షిణాలు కూడా చేయాలండి. మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేయించుకోవాలి, ఆంజనేయ స్వామికి పూజలు చేయించుకోవాలి. ఇలా పరిహారాలు పాటించడం వల్ల ముక్కోటి దేవతల్లో ఒకటైన శనీశ్వరునికి త్రికరణ శుద్ధితో మనం పూజించితే అంతా శుభమే జరుగుతుంది. దీనివల్ల అంటే ఇలా పూజించటం వల్ల ఎంతో కీలకమైన ఈ రాశి యొక్క మార్పును మనకి అనుకూలంగా మలుచుకోగలుగుతాం అన్నమాట. సర్వే జన సుఖినో భవంతు.